వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్న డేటాని అదర్ పర్సన్స్ కి మెయిల్ చేయడం ఎన్ని రకాలుగా మెయిల్ చేయొచ్చు. డిఫరెంట్ ఫార్మాట్స్ లో డైరెక్ట్ గా మనం మెయిల్ చేయొచ్చు. అది ఎలానో ఒకసారి చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేశానండి. ఈ పర్టికులర్ షీట్ లో 2 టేబుల్స్ ఉన్నాయండి. ఇందులో పర్టికులర్ గా సెకండ్ టేబుల్ డేటాని మెయిల్ చేయాలి అనుకుంటున్నానండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పర్టికులర్ డేటాని సెలక్షన్ చేయండి, కంట్రోల్ ఏ, కాపీ చేయండి, కంట్రోల్ సి. ఎవరికైతే మెయిల్ చేయాలో వాళ్ళ మెయిల్ ఐడి ఇవ్వండి అండ్ సబ్జెక్ట్ కూడా ఇవ్వండి. డైరెక్ట్ గా మీరు కాపీ చేసిన ఆ టేబుల్ ని డైరెక్ట్ గా పేస్ట్ చేయండి అండ్ లాస్ట్ లో సెండ్ చేయండి. ఇలా మీరు ఎక్సెల్‌లో ఒక షీట్‌లో పర్టిక్యులర్ టేబుల్‌ని మీరు మెయిల్ చేయొచ్చు. కానీ ఇలా మెయిల్ చేయడం ద్వారా అవతల వ్యక్తి ఆ డేటాని మోడిఫికేషన్ చేసుకోవచ్చు, కాపీ చేయొచ్చు, చేంజెస్ చేయొచ్చు. అలా చేంజెస్ చేయకుండా ఇమేజ్ ఫార్మాట్‌లో పంపించాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైల్‌లో ఫస్ట్ టేబుల్ ఉందండి. ఈ పర్టిక్యులర్ టేబుల్‌ని ఇమేజ్ ఫార్మాట్‌లో మెయిల్ చేయాలి. దీనికోసం మీరు స్క్రీన్ షాట్ యూజ్ చేయడం, పెయింట్‌లో ఎడిట్ చేయడం ఇదంతా కాదండి. డైరెక్ట్‌గా ఈ టేబుల్‌ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ ఏ, కాపీ చేయండి, కంట్రోల్ సి. హోమ్ ట్యాబ్‌లో పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ ఉంటాయండి. అదర్ పేస్ట్ ఆప్షన్స్‌లో పిక్చర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ టేబుల్ అనేది మనకి ఇమేజ్ ఫార్మాట్‌లో పేస్ట్ అయిందా లేదా? ఇప్పుడు దీన్ని డైరెక్ట్‌గా కాపీ చేయండి. సెలక్షన్ చేసిన తర్వాత కాపీ చేయండి. మీరు ఎవరికైతే మెయిల్ చేయాలో వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత డైరెక్ట్‌గా మెసేజ్ బాక్స్‌లో పేస్ట్ చేయండి. ఇదిగోండి ఇమేజ్ ఫార్మాట్‌లో పేస్ట్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్‌గా సెండ్ చేయండి. ఇలా మీరు ఎక్సెల్‌లో పర్టిక్యులర్ టేబుల్ ఇమేజ్ ఫార్మాట్‌లో కూడా మెయిల్ చేయొచ్చు. అలా కాదండి, ఈ టోటల్ ఎక్సెల్ ఫైల్‌ని నేను మెయిల్ చేయాలి అనుకుంటున్నాను. అలా చేయాలంటే మీరు సేవ్ చేసిన ఎక్సెల్ ఫైల్ అనేది మీ కంప్యూటర్‌లో ఏ లొకేషన్‌లో ఉందో తెలుసు కదండీ! డైరెక్ట్‌గా ఏం చేస్తారు? మీరు కంపోజ్‌లో సెండ్ చేసేటప్పుడే దాని పక్కనే అటాచ్ ఫైల్ సింబల్ ఉంటుందండి. ఆ సింబల్‌ని ప్రెస్ చేయండి. మీ ఎక్సెల్ ఫైల్ అనేది ఎక్కడుందండి? ఓకే. డెస్క్‌టాప్ మీద ఉందండి. డెస్క్‌టాప్ మీద ఎక్సెల్ రిపోర్టు. ఆ ఎక్సెల్ ఫైల్‌ని సెలక్షన్ చేయండి. ఓపెన్. ఇదిగోండి కంప్లీట్‌గా యాడ్ అవ్వాలండి. దీని తర్వాత డైరెక్ట్‌గా సెండ్ చేయండి. ఇలా గాకుండా నా ఎక్సెల్ ఫైల్ అనేది పీడీఎఫ్ ఫార్మాట్‌లో మెయిల్ చేయాలండి. దీనికోసం థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేరో లేదా థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయి ఈ ఎక్సెల్ ఫైల్‌ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి దాన్ని సెండ్ చేయడం గాదండి. అంత ప్రొసీజర్ అవసరం లేదండి. డైరెక్ట్‌గా మీరు ఫైల్ ట్యాబ్‌లోకెళ్ళండి. షేర్, ఇక్కడ ఈమెయిల్ అనే ఆప్షన్ ఉందా? దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ యాస్ పీడీఎఫ్ అనే ఆప్షన్ ఉందా? దీన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మనకు చూడండి డైరెక్ట్‌గా అవుట్‌లుక్ విండో అనేది ఓపెన్ అయింది. మీ సిస్టమ్‌లో ఆల్రెడీ అవుట్‌లుక్ ఉండాలి. అది మీ మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యి ఉండాలండి. ఇదిగోండి డైరెక్ట్‌గా మీ ఎక్సెల్ రిపోర్ట్ అనేది పీడీఎఫ్ ఫార్మాట్‌లో అటాచ్ అయింది. మీరు ఎవరికైతే మెయిల్ చేయాలో వాళ్ళ మెయిల్ ఐడీ అనేది డైరెక్ట్‌గా ఇక్కడ టైప్ చేయండి. మీ అవుట్‌లుక్ అనేది ఏ జీమెయిల్ ఐడీతో లాగిన్ అయ్యుందో ఆ మెయిల్ ఐడీ నుంచి ఇక్కడ ఎవరికైతే పంపిస్తున్నారో ఆ మెయిల్ ఐడీకి డైరెక్ట్‌గా సెండ్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. మెయిల్ అనేది వెళ్ళిపోతుందండి. ఓకే వియర్స్. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.